కష్టపడి ఎలాగైనా పైకి ఎదగాలి అనుకున్నటువంటి వారిని త్రొక్కేసేటువంటి ఒక పాడు సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. అవును, ఎదిగేటువంటి వారిని ఎదగనివ్వరు. ఉన్నతమైన స్థానానికి రావాలని ఆశపడుతున్నటువంటి వారిని క్రిందకి లాగేటువంటి సమాజం. సరిగ్గా దావీదు కూడా ఇలాంటి సమాజంలో నుండి బయటకు వచ్చాడు. దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, రాజ పదవిని ఇచ్చాడు. గొప్పగా ఆశీర్వదించి శ్రేష్టమైన స్థానంలో కూర్చోబెడితే ఎలాగైనా అతని మీద నిందలు మోపాలి, ఎలాగైనా అతన్ని క్రిందకు లాగాలి, ఎలాగైనా ఆ స్థానం నుండి తొలగించాలి అనేటువంటి అనేక రకాల ప్రయత్నాలు దావీదు పైన కూడా జరిగాయి. అనేక నిందల గుండా, అనేక అవమానముల గుండా ప్రయాణము చేసినటువంటి ఈ దావీదు 3వ కీర్తన 3వ వచనం అంటాడు, నీవు నా తలను పైకెత్తువాడవుగాను ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు ఎంత నిన్ను క్రిందకి లాగినా, ఎంత పడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా, ఎంత అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా నీ మీద లేనిపోని నేరాలు మోపుతూ, నిందలు మోపుతూ, అవమానాల పాలు చేస్తున్నా కూడా ఈరోజు ఒక మాట మీ జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉంటున్నాను. దావీదు తలను పైకెత్తిన దేవుడు మన తలను కూడా పైకెత్తేటువంటి వాడు. తల దించబడింది అంటే అవమానపు స్థితి, దేవుడు దాన్ని మరలా పైకెత్తుతాడు. ఎవరైతే అవమానించారో, ఎక్కడైతే అవమానించబడ్డావో అదే స్థలంలో వారి ద్వారానే ఒక ఉన్నతమైన గుర్తింపును దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆ స్థాయిని పొందుకోవడానికి ఆశతో ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూద్దాం. దావీదును పైకెత్తిన దేవుడు మనల్ని కూడా పైకెత్తుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.